ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుందా? చాలా అవుతుంది. ఎవరు చెప్తున్నారు సబ్జెక్ట్? ఎవరు చెప్తలేదు, మేమే రీడింగ్ చేసుకుంటున్నాం కానీ దాని మీనింగ్ తెలియదు మాకు. ఇక ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటా. ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందరం ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మేము కూడా ఫెయిల్ అయితే మా వాళ్ళు మమ్మల్ని చదివిపియారని కూడా అంటారు. సార్ కుకనే ఫోన్ చేస్తున్నా క్లాస్ చెప్పేటప్పుడు. ఇక చెప్పంగా ఒక లైన్ చదువుతాడు, ఫోన్ వస్తుంది, బయటకు వస్తాడు, బయటనే మాట్లాడతాడు. బెల్ అయిందైతే మాట్లాడతాడు. మాకు సార్ కావాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావాలి, మాకు సార్ కావాలి. ఈరోజు స్కూల్ పిల్లలందరూ సర్పంచ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో కరెక్ట్ ఇంగ్లీష్ చెప్పే టీచర్ కరెక్ట్ లేరు, హెచ్ఎం గారు లేరు అని చెప్పేసి వచ్చారు. వస్తే దానికి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చినామంటే ఎంఓ గారితో మాట్లాడితే 12 తారీఖు రోజు వస్తాడు కంపల్సరీ. ఆయన ఇన్స్పెక్షన్ డ్యూటీలో ఉన్నాడంట, అందుకోసం 12 తారీఖు వస్తామని ఎంఓ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ టైంలో మాకు ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఇంగ్లీష్ మీడియం చెప్పేటోళ్ళు ఎవరైనా సార్ని అరేంజ్ చేయాలన్నట్టు వాళ్ళ వాస్తవానికి 4 రోజులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంఈఓ సార్ గిట్ట మొన్న వచ్చి విజిట్ చేసినప్పటికీ మరి ఇప్పుడు పంపిస్తారంటే పంపించలేదు. ఈరోజు మాట్లాడితే ఎంఈఓ గారితో మాట్లాడితే ఏమంటారంటే ఒక 2 days అయితే 12కి వచ్చేసాడు అని ఎంఈఓ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, వస్తామని. అయితే ఇప్పటి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టు మొత్తం కంప్లీట్ కలదంట. 10th వాళ్ళకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యింది అని హెచ్ఎం గారితో మాట్లాడితే చెప్పిండు. 9th వాళ్ళ సిలబస్ అట్లే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదని స్టూడెంట్స్ అయితే చెప్తారు. నా పేరు వైష్ణవి, నేను 9th క్లాస్ జెడ్పిహెచ్ఎస్ విద్యాలయ స్కూల్. సార్ వస్తలేడు, మాకు పోర్షన్స్ గినంగా 2 లెసన్లు చెప్పిండు. ఇక చెప్పినే మళ్ళీ చెప్తాడు, మేము వెంబడి పడితే గినంగా రీడింగ్ చేస్తాడు, కానీ రీడింగ్ మేమే చేయాలి. అది గిన దానికి మీనింగ్స్ గిన చెప్పాడు, మేమే చదవాలి. లాస్ట్ టైం ఎప్పుడు చూసారు మీరు మీ ప్రిన్సిపల్? 26 జనవరి. అంతకుముందు ఎప్పుడు చూసారు? 2 months. ఓకే, ఒక సంవత్సర కాలంలో మీ స్కూల్ నడిస్తే సార్ని ఎన్నిసార్లు చూడగలుగుతారు? 2 నెలలు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుందా? చాలా అవుతుంది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మరి మీకు సబ్జెక్ట్? ఎవరు చెప్తలేదు, మేమే రీడింగ్ చేసుకుంటున్నాం కానీ దాని మీనింగ్ తెలియదు మాకు. సార్ని ఎప్పుడు అడగలేరా మాకు చదువు చెప్పండి సార్ జీతం తీసుకు? ఎంబడి పడ్డాం, మేము రీడింగ్ చేయాలి. స్కూల్కి వస్తే కదా మేము చెప్పనీకి. స్కూల్కే రా. సార్ పేరేనా తెలుసా మీకు కనీసం? రవి సార్. నీ పేరు స్కూల్? 3 నెలలు అవుతుంది సార్ రాక. 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా వస్తలేడు సార్. అయితే మాకైతే ఇంగ్లీషే వస్తలేదు, చెప్తలేడు. ఒక పాఠం చెప్పినాక 2వ పాఠం విడిచి 3వ పాఠం చెప్తుండు. మధ్యలో చెప్తారు సార్. ఇక 3 నెలలు అవుతుంది. ఇక ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటా అక్కడ పోతుంది, ఇక్కడ రండి సార్ అంటే ఒకసారి 5 minutes అని ఇంకా ఇంటి బెల్ అంతా చేశాడు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఎవరు చెప్తలేదు? చెప్తలేదు సార్. మీకు బుక్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు? సగం చెప్తాడు. సగమే చెప్తాడు అన్ని. మీరు ఏం కావాలనుకుంటారు ఇప్పుడు? మాకు ఇంగ్లీష్ కావాలి. కొత్త సార్ రావాలనుకుంటారా? ఎవరు ఏ సార్ అయినా పర్లేదు? ఏదైనా సరే కానీ మాకు చదువు కావాలి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది విద్యాలయ హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ విద్యాలయ. హెచ్ఎం సార్ రాకపోవడం వల్ల మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వెనుకబడుతుంది. ఇట్లాగే 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, ఎట్లా 10th పాస్ అవుతారు అని, మేము కూడా ఎట్లా చదువుకోవాలి అని అనిపిస్తుంది. శిరీష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పిహెచ్ఎస్ విద్యాలయ హై స్కూల్. మా హెచ్ఎం సార్ జనవరి 26 నుంచి రావడం లేదు స్కూల్కి. మాకు ఇంగ్లీష్ క్లాస్ ఎవరు చెప్పడం లేదు, మా క్లాస్లో వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రాదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందరం ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎట్లా రాస్తాం? సార్ వాళ్ళకి చెప్తే ఇంకో 3 to 4 days ఉన్నాయి కదా ఎగ్జామ్స్కి, అప్పట్లోపు వస్తాడు సార్ చెప్తాడని చెప్పిండ్రు. 2-3 days ఎగ్జామ్స్ లోపల ఉంటే మొత్తం సబ్జెక్ట్ అయితే మీకు 2-3 daysలో రాదు కదా? అవును సార్. మరి మీరేమనుకుంటారు? ఇందాక సర్పంచ్ స్థానికి పోతే ఇంకో కొత్త సార్ నన్ను పిలుస్తాం రేపటి వరకు రాకపోతే అని చెప్పిండు. క్లాస్ చదువుతున్నాను. మా హెచ్ఎం సార్ జెండా అయిపోయినాక 2 weeks వచ్చిండు, మళ్ళీ రాలేడు. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇంగ్లీష్ చెప్తాడు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు ఎవరు చెప్తలేరు. అది మా క్లాస్లో ఎవరికి కూడా చక్కగా రాదు ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఒకవేళ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మరి ఈ విషయంలో మీరు ఫెయిల్ అవుతారు కదా ఇంగ్లీష్లో. అవును, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మిగతా టీచర్స్కి కానీ సంబంధిత ఎంఈఓకి కానీ ఏదైనా కంప్లైంట్ చేశారా? చేసిన. ఏమన్నారు? అంటే
ఎగ్జామ్స్ ఇంకా 2-3 డేస్ ఉన్నాయి కదా, అవి అయిపోయే లోపల వస్తాడు అని చెప్పిండే. ఇప్పుడు ఇందాక గేట్కు తాళం మీ విద్యార్థులు వేసారు, అవును, ఎందుకోసం అని వేసారు? హెచ్ఎం సార్ రావాలని. రాలేడు ఆయన? రాలే. తాళం ఎవరు తెప్పించారు మళ్ళీ? 10th క్లాస్ చదువుతున్నాను. మా సారు January 26 వచ్చి తర్వాత రాలేడు. ఏ సార్? హెచ్ఎం ఏం పేరు? రవి. రవి. ఇప్పటివరకు స్కూల్కి రాలేడు. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీకు? ఇంగ్లీష్. ఓకే, మరి మీకు ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తలేరు. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎవరు వస్తున్నాయి? మీ సబ్జెక్ట్ ఎంతవరకు అయింది, ఎంత కావాలి? ఒక సంవత్సర కాలంలో 10 పేజీలు రాపించడానికి సార్? 10 పేజీలు కూడా ఈ 3 రీడింగ్ చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఈ 3 చెప్పిండు, మళ్ళీ దీంట్లో ఇది చెప్పిండు, అంతే. ఇక ఇది చెప్పిండు, ఇది చెప్పిండు, ఏమి కావాలి. ఆమె చూసుకొని ఇట్లా ప్లేన్ పేపర్స్ ఇచ్చిపోతే మరి ఎవరు ఇవ్వాలి మార్కులు, మీ సబ్జెక్ట్ మీదే బాధ్యత కదా అని చెప్పింది. చెప్తే నెక్స్ట్ డే పోయి మేడం దగ్గర సాయంత్రం 6 గంటలకు ఆమె సిగ్నేచర్ అయింది. ఆయన పోయి ఆమె కలిసిండు, అయిపోయింది ఆడికి. అయిపోయినాక ఇప్పుడు ఆ రోజు నైటే లాస్ట్ అంటే సార్ మార్క్స్ ఎంటర్ చేయాల్సింది పిల్లలకి. మరి నాకు రాత్రి 7:30కి పెట్టింది సార్. మరి నేను 7:30 రాత్రి ఎప్పుడు మీకు ఎప్పుడైతే నేను స్టేజ్ మీద చెప్పినో అప్పటి నుంచి ఇండైరెక్ట్ గా నన్ను సతాయిస్తుంది సార్. ఏదో ఒక ఇప్పుడు 7:30 రాత్రి నాకు చెప్తే, ఇప్పుడు లేడీస్ మీ ఇంట్లో నుంచి 7:30 రాత్రి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు మేము కూడా రెడీగా అయితే ఉంటాం. మేము రెడీ అయ్యి నాకు నైట్ ఇంటికి పోయే వరకు రాత్రి 10 అయింది సార్. మరి ఈ రాత్రి పూట ఎట్లా పోవాలి సార్ అని పెడితే, నాకు రేపు మేడం నాకు ఆర్డర్ ఇచ్చింది, రేపు నేను జిరాక్స్ ఇవ్వాలి, ఈ రాత్రి కావాలని చెప్పింది. చెప్తే నేను బయటికి పోయి మా ఫ్రెండ్స్ని కనుక్కొని సార్ కూడా ఫోన్ చేసిన, ఎవరైనా ఉంటే నాకు చెప్పు సార్, నేను పోయి చేయించుకొచ్చుకుంటాను. నాకు రాత్రి 10 అయింది నేను మా ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఒకవేళ ఆ నైట్ నేను చేయకుంటే పిల్లల పరిస్థితి ఏంటి సార్? మరి ఇప్పుడు నీకు ఒక గంటకు లాస్ట్ డేట్ అన్నప్పుడు నువ్వు గంట ముందు ఎట్లా చెప్తావు? ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటావు అనుకుంటున్నా అంటే మరి హెచ్ఎం ఏం చేస్తాడు సార్? ఇప్పుడు గ్రూప్లో నేను ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు వేరే టీచర్లు నాకు ఎట్లా చేస్తారు సార్? ఒక హెచ్ఎం ఉన్నాక మీ స్కూల్లో నువ్వు ఈ పని చేయని నాకు చెప్తారా సార్ వాళ్ళు? సార్ మరి మీరు ముందు చెప్పాలి కదా అంటే నువ్వు తెలుసుకుంటావు అనుకున్నా. ఎప్పుడైతే నేను స్టేజ్ మీద మాట్లాడినో అప్పటి నుంచి నన్ను ఏదో ఒక విధంగా మెంటల్గా సఫర్ చేస్తుంది సార్. ఇప్పుడు పిల్లలవి కూడా 1 వీక్ ఎక్కువైంది, వాళ్ళకు స్నాక్స్ ఇస్తాను కదా, అవే పిల్లలు ఫోన్ చేసి నన్ను అడిగారు, మేడం అన్ని స్కూళ్ళలో పెట్టినట్టు మాకు తెలియదురా, సార్కి తెలుసు, సార్కి హెచ్ఎం నాకు ఇన్ఛార్జ్ రాసియాలి. నేను ఇప్పుడు కూడా చూపిస్తా, January 21 రోజు SJS అని పెట్టిండు, అప్పుడు రాసిచ్చిండు. అయితే ఈ రోజు వరకు నాకు రిటర్న్ ఇన్ఛార్జ్ కానీ ఏది లేదు. లేనప్పుడు నాది బాధ్యత కాదు, అంతవరకే కదా సార్, నాదైతే బాధ్యత కాదు. కాకపోతే గాలి పొదలేయం, మన పిల్లలు కాబట్టి వాళ్ళని గాలి పొదలేం కాబట్టి ఏదో నడుపుకుంటున్నాం మేము. అయితే నాకు రాత్రి 9:20కి వేసింది సార్. నేను ఇప్పుడు వీళ్ళకి కూడా చూపించిన వాట్సాప్లో, నాకు పైసలు 9:20కి వేసింది. వారం రోజుల తర్వాత పిల్లలు అడిగి మాకు స్నాక్స్ పెడతలేరు సార్, మీరు పెట్టకుంటే మ్యాథ్స్ మేడంకి ఏంటి తెస్తుంది అని చెప్పినట్ట పిల్లలు. అని నేను వాళ్ళకి చెప్పిన, మ్యాథ్స్ మేడం అని చెప్పి మీరు నన్ను బదనాం చేస్తారు, 6 టీచర్లు ఉన్నాం రా, ఎవరికన్నా ఏమనాలి మ్యాథ్స్ మేడం అని చెప్పొద్దని నేను శివ వాళ్ళకి చెప్పిన, వాళ్ళ క్లాస్లోనే చెప్పిన. నేను మీరు అట్లా నా పేరు అనేవారికి అందరికి నా మీద అసూయలాగా అయ్యి నేను బ్లేమ్ అవుతున్నారా, నా పేరు చెప్పకండి అంటే రాత్రి 8:20కో ఏమో వేసిండు సార్ మా డబ్బులు వేస్తే నేను లేను. నాకు సండే రోజు లాస్ట్ సండే అయితే నేను ఇంకా సండే కాబట్టి మేము వేరే దగ్గర పోయినా, నేను వచ్చేవరకు 9:30 అట్లా అయింది. అప్పుడు చూసుకున్నాను, నేను చూసుకొని ఫోన్ వాట్సాప్లో పెట్టిన, సార్ ఇంత రాత్రి ఇస్తే నేను పిల్లలకి ఎట్లా తేవాలని పెట్టిన. పెడితే ఆయన చూసుకున్నది చూసి నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత నెక్స్ట్ చేసినాం తెల్లారి, ఎత్తలేదు. ఎత్తకుండా మరి ఒక హెచ్ఎం అయ్యి ఉండి స్కూల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఫోన్ ఎత్తకుండా మరి మేము ఎవరికి చేయాలి? ఎత్తకపోయినాక నిన్న పిల్లలు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటారు, మేడం మేము నీ సెల్ నుంచి మాట్లాడతామంటే, అరే నేను చేస్తే ఎత్తుతలేడని, నేను చేస్తాను రా అంటే, మేము చేస్తామంటే చేసిరు వాళ్ళు. చేస్తే నువ్వు రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే ఎట్లా ఎత్తాలి అని, మరి నువ్వు రాత్రి 9 గంటలకు మరి నాకు మెసేజ్ పెట్టవచ్చా సార్? అది పర్సనల్గా పెడతాడు సార్. నేను ఇప్పుడు ఫోన్ కూడా నాకు పర్సనల్గా చేసి చెప్తాడు, ఈ పని ఉంది ఆ పని అంటే. నేను చెప్పిన పర్సనల్ చేయకూడదు, ఇది మన ఇంటి విషయాలు కావు సార్. గ్రూప్ మాకు ఒకటి ఉంది, ఆ గ్రూప్ నేను మీకు మెసేజ్లు చూపించమంటే కూడా చూపిస్తాను, గ్రూప్లో కూడా పెట్టిన. ఇది స్కూల్ ఇష్యూ, స్కూల్ గ్రూప్లో పెట్టాలి, నాకు పర్సనల్గా పెట్టకూడదని చెప్తే కూడా పర్సనల్గా పెడతాడు సార్. అంటే వీళ్ళకి ఎవరికి తెలియదు, వీళ్ళందరి ముందర నేను చెడుదాని కావాలి. ఇప్పుడు మీ ముందర మేము ఒక ప్రాబ్లం చెప్పినాము. నేను 9th క్లాస్ చదువుతున్నాను, మాది ZPHS విద్యాల. మా స్కూల్లో హెచ్ఎం సార్ వస్తలేడు అసలు, మాకు లెసన్లే సరిగ్గా అయితే లేవు. మాకు కష్టంగా ఉంది, ఇంగ్లీషు అన్ని తెలుగు మీడియమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తలే మాకు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాకు ఇష్టంగా ఉంది కానీ సార్ వస్తలేడు. 10th పోయినాక మాకు కష్టం అవుతుంది, వాళ్ళు ఫెయిల్ అయితే మేము కూడా ఫెయిల్ అయితే మా వాళ్ళు మమ్మల్ని చదివిపియ్యారని కూడా అంటారు.
మేము మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా వాళ్ళు వచ్చి అడిగితే మా వాళ్ళు బ్లేమ్ అవుతారు. మీకు ఇప్పటివరకు ఇంగ్లీష్కి సంబంధించిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏమైనా పెట్టారు? FA3 వరకు పెట్టిరు, FA4 పెట్టలే. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మీకు 9th కూడా, సిలబస్ మొత్తం పూర్తయిందా? మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బ్లేమ్ అయిపోతారు. ఇంకా మా వాళ్ళేమో అమ్మమ్మ హాస్టల్ వేస్తా అని అంటారు. ఊకే చెప్తే ఏమొద్దు ఇంకా హాస్టల్కి పోండి మీరు అని అంటారు. ఈ రోజు గేట్కి తాళం వేసారు కదా, ఎందుకోసం వేసారు? మేము ఎగ్జామ్లో ఏం రాయాలి, హెచ్ఎం సార్ రాలే, మేము ఎగ్జామ్లో ఏం రాయాలి, వాళ్ళు ఎట్లా రాస్తారు, మేము ఫెయిల్ అయితే మా ఇంట్లో మళ్ళీ చదివిపిస్తారా, మాకు చదువు ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంది, అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ చదువుకోవాలని మాకు ఇష్టం, కానీ అది ఒక్కటి ఉన్నది గినంగా అది అట్లనే అయింది. గేట్కి తాళం వేసి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి? సర్పంచ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఏమన్నా ఫోన్ చేసి ఎంఈఓ సార్కి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తా అని చెప్తే హెచ్ఎం సార్కి ఫోన్ చేసిరంట. హెచ్ఎం సార్ మాట్లాడింది హెచ్ఎం సార్ మాట్లాడిండు, ఇట్లా ఇన్స్పెక్షన్ ఉందంట అని చెప్పిండు. ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, అసలు బ్లాక్ లేసిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపాడు అసలు. సార్ కూకనే ఫోన్ చేస్తాడు మా క్లాస్ చెప్పేటప్పుడు. మేము ఇట్లా మాకు చెప్తుంటే మాకు చెప్పమని మేము ఎంబడతాం. ఇక చెప్పంగా ఒక లైన్ చదువుతాడు, ఫోన్ వస్తుంది, బయటకు వస్తాడు, బయటనే మాట్లాడతాడు. బెల్ అయిందైతే మాట్లాడతాడు. అది మాట్లాడతాడా అబద్ధమా తెలియదు మాకు. మళ్ళీ ఒక ప్రేడ్ తీసుకో, 2 ప్రేడ్లు తీసుకుంటాడు వచ్చిన రోజు. అవి కూడా సరిగ్గా చెప్పాడు. క్లాసు చెప్తాడు, లేకపోతే టీవీలో పెడతాడు, ఫోన్ అన్న వస్తుంది, ఇక బయటకన్నా పోతాడు. మీరేం కోరుకుంటారు ఫైనల్ గా? ఏం కావాలంటే మాకు సార్ కావాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావాలి, మాకు సార్ కావాలి, మేము 10th లో పాస్ కావాలి, దీంట్లో అయినా కావాలి.